वुजू के बचे हुए पानी को पीना कितनी बीमारियों के लिए शिफा है। जो लोग बर्तन से वुजू करते हैं और अगर उसमें पानी बच जाए तो ये पानी जो है इसको अगर पिए तो कितनी बीमारियों से शिफा है, जरा गौर से सुनिएगा। आला हज़रत रहमतुल्लाहि तआला अलैह फरमाते हैं, वुजू से बचा हुआ पानी पीना 70 बीमारियों की शिफा है। 70 बीमारियों की शिफा है। जवाब दुरुस्त दे दिया है। విన్నారు కదా ఈ యొక్క వ్యక్తి చెప్పినటువంటి మాటలు. ఎవరైతే వజు చేసుకున్నటువంటి నీటిని ఎవరైతే తాగుతారో వారికి 70 రకాల వ్యాధులు నయమవుతాయి అని ఈ యొక్క వ్యక్తి చెబుతూ ఉన్నాడు. ఇది నిజమా కాదా అని చాలామంది మనల్ని అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క వ్యక్తే కాదు, చాలామంది అంటే చాలామంది ఈ యొక్క నమ్మకాన్ని కలిగి ఉన్నారు. వజు చేసుకున్నటువంటి నీటిని తాగుతూ ఉన్నారు. తాగితే నిజంగా వ్యాధులు నయమవుతాయా? నాకు తెలిసి వ్యాధులైతే నయం కావు, కానీ ఇంకొంచెం అంటే 70కి బదులు ఇంకో 140 రకాల వ్యాధులు అనేది వస్తాయి. ఎందుకంటే అసలు ఈ వజు ఏమిటి, ఈ వజు యొక్క నీళ్లు ఏమిటి అనేది మనం ముందుగా తెలుసుకున్నాం. నమాజ్కి వెళ్ళే ముందు బయటికి కనిపించేటటువంటి అవయవాలని శుభ్రం చేసుకునేదానినే వజు అని అంటారు. ఇప్పుడు మన మొహం బయటికి కనిపించేటటువంటి అవయవం, మొహాన్ని శుభ్రం చేసుకుంటాం. ఈ చేతులు అనేది మనం బయటికి కనిపించేవి, మరియు కాళ్ళు బయటికి కనిపిస్తాయి. మిగతా అంతా వస్త్రాలతో కప్పుకొని ఉంటాం. ఇవి బయట తిరుగుతాం కాబట్టి ఎక్కువ మురికవుతుంది కాబట్టి రిఫ్రెష్నెస్ కోసం, తాజాగా ఉండేదానికోసం, మనకు ఉండేటటువంటి డల్గా ఉంటాం కదా, బయట పనిచేసి అలసట అంతా పోయి ఫ్రెష్గా, అంటే నీళ్ళు ఏం చేస్తాయంటే ఫ్రెష్నెస్ ఇస్తాయి అనమాట. దేవుడు ఒక మంచి వరం మనిషికి నీటిని ఇవ్వడం అనేది. శుభ్రం చేసుకునేదానికి ఒక రకమైనటువంటి నీరు వాడతాం, తాగేదానికి ఒక రకమైనటువంటి నీటిని వాడతాం. ఇట్లాగనమాట తాగేదానికి శుభ్రమైనటువంటి నీటిని వాడతాం. చూసేదానికి చాలా శుభ్రంగా ఉంటాయి. అంటే మన మొహం ఒక గ్లాసులో పెట్టుకొని చూసి అవతల మన మొహం కనిపిస్తుంది, స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా దేవుడు నీటిని ఇచ్చాడు. ఇప్పుడు మురికిని వదిలించుకునేందుకు వజూ చేసుకుంటాం. ఈ మురికి అంటేనే దాంట్లో ఒక చెడు బ్యాక్టీరియా ఉంటుంది. వజూ చేసుకున్నటువంటి నీరు అనేది ఎలా ఉంటుందంటే చాలా మురిగ్గా ఉంటుంది, కలర్ మారిపోతూ ఉంది, బ్రౌన్గా అయిపోతుంది. బ్రౌన్గా ఎందుకంటే మట్టి అనేది మనకు బ్రౌన్ ఉంటుంది కాబట్టి బయటకు పోయినప్పుడు ఈ మట్టి కాలుష్యం మొత్తం ఉంటాయి. అందుకోసమే మసీదుల్లో ఈ వజూ చేసుకున్నటువంటి నీటిని బయటికి మురికి కాలంలోకి, డ్రైనేజీలోకి వదులుతారు. అంతేగాని బాటిల్లో పట్టి ఈ బాటిల్ని అమ్మరు. ఈ నీళ్ళు తాగితే 70 రకాల వ్యాధులు నయమవుతాయి, 100 రకాల వ్యాధులు నయమవుతాయి, ఈ 2 రకాల వ్యాధులు నయమవుతాయి అని వదలరు. ఎందుకంటే అది మురికి నీరు, చాలామందికి తెలుసు. కానీ మూఢనమ్మకాలు అనే దానిని ఇస్లాం అనేది నమ్మదు. ఖురాన్లో ఎక్కడా కూడా ఇటువంటి మురికి నీరు తాగాలి అని లేదు. కానీ కొందరు మానవులు రాసుకున్నటువంటి పుస్తకాలలో ఈ విధంగా రాసుకొని ఇస్లాం మూఢనమ్మకాలను నమ్మనప్పటికీ కూడా వీళ్ళు మూఢనమ్మకాలు నమ్మేలాగా ఇటువంటి మాటలు వజూ చేసుకున్నటువంటి నీటితో 70 రకాల వ్యాధులు నయమవుతాయి అంటున్నారు. 70 రకాల వ్యాధులు కొత్తవి వస్తాయి నాకు తెలుసు. ఎందుకంటే మురికి నీరు అనేది తాగితే కడుపులో చెడు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. చెడు బ్యాక్టీరియా రావడం వల్ల ఏంటంటే ఆ మోషన్స్, డయేరియా అనేది వస్తాయి అన్నమాట. డయేరియా, బేదులు అంటాం కదా, అవి వస్తాయి. ఎందుకంటే చెడు బ్యాక్టీరియా అంతా మళ్ళీ బయటికి రావాలి కాబట్టి. బేదులు అయితే మళ్ళీ నీరసం వస్తుంది. నీరసం వచ్చిందంటే మళ్ళీ నరాల బలహీనత, శరీర బలహీనత అనేది వస్తుంది. శరీర బలహీనత మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఒక్కోసారి ప్రాణం కూడా పోద్ది, కిడ్నీలు చెడిపోతాయి. ఇన్ని రకాల వ్యాధులు అనేది కొత్తవి వస్తాయి ఈ వజూ చేసుకున్నటువంటి ఆ నీరు అనేది తాగితే. కొందరు దమ్ చేసినటువంటి పానీ అనేది ఉంటుంది అన్నమాట. దమ్ అంటే ఖురాన్ చదువుతారు. ఖురాన్ చదువుతూ ఒక నీటిని ముందు పెట్టుకొని ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అనే అని వస్తాడు. మళ్ళీ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని మళ్ళీ అని వస్తాడు. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ మళ్ళీ అని వస్తాడు. ఎట్లాగనమాట అంటే మీకు ఉదాహరణగా నేను చెప్తాను. ఆ ఎంగిలి ఓడు గొట్కాలు, పాన్ పరాగులు, తిరంగా, సిగరెట్లు తాగినటువంటిది అందరి ముందు మంచిగా కనిపించిన ఇలా రాత్రి మళ్ళీ ముందు అవుతాడు. ఈ నోరు, ఈ అశుభ్రమైనటువంటి నోటుతో ఈ ఖురాన్ చదివి మళ్ళీ ఆ నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా నీళ్ళలోకి ఊసి ఆ నీళ్ళను మనల్ని తాగమని చెప్తారు. ఇంకొన్ని దగ్గర మసీదుల్లో ఈ థమ్సప్లను కూడా దమ్ చేసి ఇస్తూ ఉన్నారు, కూల్ డ్రింక్స్ని దంప్ అని. ఎందుకంటే ఆ నీళ్ళు తాగితే ఒంట్లో రోగాలు పోతాయి అనే విధంగా వీళ్ళు చెప్తున్నారు. రోగం అనేది అసలు మనకి రోగం పోవాలంటే అసలు రోగం అనేది ఏమిటి, దానికంటూ ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకొని లేదా యూరిన్ టెస్ట్ చేయించుకొని అసలు మనకి ఏం జబ్బు వచ్చింది,
దానికి తగ్గట్టు కొన్ని రకాల మందులు ఉంటాయి, అంతేగాని వజూ చేసుకున్నటువంటి నీరు అనేది మురికి నీరు. అది చెప్పే కదా, డ్రైనేజీల్లోకి ఎందుకు పంపిస్తారు మసీదుల పక్కన. ఇవన్నీ ఏంటంటే తప్పుడు మాటలు. మురికి వదిలించుకునేదానికి మనం, అంటే మనకు ఉండేటటువంటి మురికిని పోంగొట్టుకునేదానికి మనం వజూ చేసుకుంటే ఆ మురికిని మళ్ళీ గొంతులో వేసుకోండి అని వీళ్ళు చెప్తారనమాట. అది వాళ్ళే తాగొచ్చు కదా, అయితే ఎవరైనా వజూ చేసుకునేటువంటి నీటిని తాగి వాళ్ళు చూపించవచ్చు కదా, మనకెందుకు చెప్తున్నారంటే వాళ్ళు మాత్రం బాగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి. మసీదులో నేను అనమాట, ఒక ఇమాం మా ఇంటి దగ్గరే ఉంటాడు, బాగుంటాడు అతను అందరూ చూడగానే సలాం అలైకుం అని గౌరవిస్తాడు. సరే అనుకున్నాం. ఒక మసీదులో శుక్రవారం బయాన్ చెప్పేటప్పుడు కట్నం తీసుకోవడం నిషేధం, హరాం హై అని చెప్పాడనమాట. కానీ అతని కొడుకు పెళ్ళికి హాయిగా కట్నం తీసుకున్నాడు, కారు తీసుకున్నాడు, చాలా నగలు తీసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు. నాకు అర్థం కాలేదు, ఏంద్రా ఈడేమో కట్నం తీసుకోవడం హరాం అంటే, బయటికి ప్రజలకి చెప్పేదానికి మాత్రమే మంచి మాటలు, వీళ్ళు పాటించేదానికి కాదు. అది అర్థమైందా? ఈ విధమైనటువంటిగా తయారైపోయారు చాలామంది. ఎందుకోసం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి, ఇప్పుడు ఖురాన్లో ఒకటి ఉంటుంది 8వ అధ్యాయం 22వ వాక్యంలో, ఎవరైతే తమ బుద్ధిని వివేకాన్ని పెట్టరో వాళ్ళు జంతువులు కాదు, జంతువుల కంటే హీనులు అంటారు. ఎందుకంటే ఆ జంతువు కూడా ఒక జ్ఞానంతో ఆలోచిస్తుంది, కానీ మనిషికి దేవుడు జంతువు కంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని పెట్టడం లేదు, ఉపయోగించటం లేదు. అందుకోసమే ఈ మూఢనమ్మకాల మాటలు ఈరోజు కూడా చాలామంది, ఒకడు దయ్యం ఉందంటాడు, ఒకడు దిష్టి ఉందంటాడు, ఒకడు చేతబడి ఉందంటాడు, ఒకడు దమ్ చేసుకున్నటువంటి పానీని తాగాలంటాడు, ఒకటి వజూ చేసుకున్నటువంటి పానీని తాగాలంటాడు, ఒకటి ఇంటి చుట్టూ పోసుకుంటే మీ ఇంట్లో దయ్యాలు రావు, దయ్యం ఉంటే కదా నాయన దయ్యం వచ్చి పోయేదానికండి, దయ్యం ఉందంటాడు. అంటే వీళ్ళ వ్యాపారాలు చేసుకునేదానికి అమాయకమైనటువంటి ప్రజలని వీళ్ళు ఈ దేవుడి పేరుతో అబద్ధాలు చెప్పి వీళ్ళు పొట్టలను నింపుకునేదానికి వీళ్ళు ఈ విధమైనటువంటి మాటలు చెప్తారు. అందుకని ఖురాన్లో అలా చెప్తాడు, ఎవరైతే ఖురాన్లో లేనటువంటి విషయాలను వీళ్ళు అబద్ధాలు చెప్తారో, అది దేవుడి పేరుతో చెప్తారో, దేవుడి పేరు చెప్పి వీళ్ళు పొట్టలని నింపుకుంటూ ఉన్నారో, వాస్తవానికి వీళ్ళ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన వీళ్ళకి అల్లా నరక శిక్ష అనేది విధిస్తాడు, ఇహలోకంలో పరలోకంలో కూడా శిక్ష అనేది వీళ్ళకు ఉంది అనే విధంగా ఖురాన్లో వాక్యం అనేది చెప్తాడనమాట దేవుడు. ఇది ఎందుకు ఈ విధమైనటువంటి అజ్ఞానమైన జనాల్ని ఎంత మురుకులు, ఖురాన్ని నేర్పించరు. ఎవరైతే ఖురాన్ అనేది కానీ చదివారనుకోండి వాళ్ళకి తెలిసిపోతుంది, ఇవన్నీ ఏం లేదు, ఎవరైతే ఖురాన్ అనేది చదవరో, ఇస్లాం అనేది సరైనటువంటి జ్ఞానం అనేది లేదో వీళ్ళు నమ్ముతారనమాట. ఇందుకోసం ఏంటంటే, మనం అర్థమయ్యేటటువంటి భాషలో ఖురాన్ తెచ్చుకొని చదివితే ఇటువంటి ఫేక్ బాబాలు, ఫేక్ ముల్లాలు, ఫేక్ మౌలానాలు వీళ్ళంతా కూడా గాల్లో కొట్టుకొని పోతారు. ఎందుకంటే దేవుడు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది పెరిగిపోతారు, ఈ విధంగా చెప్పేవాళ్ళు ఎంతోమంది నిండిపోతారని మనకి ఖురాన్ గ్రంథాన్ని ఇచ్చాడనమాట చదువుకోమని చెప్పి. 54వ అధ్యాయం 22వ వాక్యంలో ఈ ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకునే దానికి మేము సులభతరం చేశాము అని దేవుడు చెప్తాడు. అయినా కానీ మీరు గ్రహించరా, ఆలోచించరా అని అలా అంటాడు. అందుకోసం ఏంటంటే, ఈ ఖురాన్ గ్రంథాన్ని చదివినప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా పోతారు. కానీ చాలామంది ముఫ్తీలు, ముల్లాలు, మౌలానాలు ఈ ఖురాన్ గ్రంథం మాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు అర్థం కాదు, మదర్సాల్లో చదువుకోవాలి అని అంటున్నారు. కానీ ఏ ముఫ్తీకి, ఏ ముల్లాకి నాకు తెలిసి ఖురాన్ తెలియదు, ఖురాన్ జ్ఞానం లేదు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి, ఒక ఖురాన్ తీసుకొని పోయి ఒక వాక్యాన్ని చెప్పండి, ఏ సూరాలో ఉంది ఏంది అని అడగండి, అది అసలు ఖురాన్లో ఉందా లేదా అని అడగండి, టెస్ట్ చేయండి. ఒక్క ముల్లాకి, మౌలానా కూడా ఖురాన్ జ్ఞానం అనేది లేదు. వాళ్ళ కేవలం నమాజుల్లో చదివేదానికి మాత్రమే ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని, అంటే ఖురాన్ యొక్క సూరాలని వీళ్ళు చదువుతారు. కానీ వాస్తవానికి ఆ ఖురాన్ వాక్యం యొక్క అర్థం, అంటే అరబీలో వాళ్ళు సూరా చదువుతారు కదా నమాజ్లో, దాని యొక్క అర్థం ఏమిటనేది కూడా వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా ఏంటంటే, ఖురాన్ అనేది మనుషులు చదివి అర్థం చేసుకునే దానికి దేవుడు భూమి మీద అవతరింపజేశాడు. మనం ఏం చేస్తున్నామంటే, ఆ ఖురాన్లో ఉండేటటువంటి వాక్యాన్ని నమాజ్లో మళ్ళీ అది ప్రజలకు తెలియజేయాల్సి ఉంటే మనం నమాజ్లో దేవుడికే చదివి వినిపిస్తూ ఉన్నాం. ఇక్కడ నమాజ్కి వెనకాల ఎంతమంది అయితే నిలబడతారో వాళ్ళెవరికి కూడా అసలు ఆ సూరా ఏమిటి, ఏ సూరాలో ఏ యొక్క వాక్యం అది, దాని యొక్క అర్థం ఏమిటి, ఏ సందర్భంలో దేవుడు అవతరింపజేశాడు, దాన్ని మనం ఈ భూమి మీద ఏ విధంగా మనం అమలు పరచాలనేది ఎవరికి తెలియదు. నమాజ్కు పోతున్నారు, ఏదో ముందు ఇమాం అంటే నాయకుడు, ఈ నాయకుడు చదివిపిస్తున్నాడు, మనం చదువుతూ ఉన్నాం, దాని యొక్క అర్థం అనేది ఏమిటో ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. మనం అడగాలి, మీరు నమాజ్ చదివేటప్పుడు ఆ ముస్లింలు, అంటే ఆ ఇమాం నమాజ్ చదివిస్తారు కదా మసీదులో, అడగండి అసలు మీరు నమాజ్లో ఎన్ని సూరాలు చదివారు కదా, దీని అర్థం ఏంటి, ఏ సూరాలో ఉందో చెప్పండి. అతనికి తెలియదు. కానీ మీరైనా తెలుసుకోండి.
అది సోదరులారా సోదర మహాశైలాలు. అయితే మీలో జ్ఞానం పెంచేందుకు ఇదంతా కూడా నేను చెప్తున్నాను అనమాట. నేను సింపుల్గా చెప్పేవచ్చు, ఇది అబద్ధము, ఈ 70 రకాల రోగాలు పోగానే ఇంకొక 70 రకాల రోగాలు మీకు వస్తాయి అని నేను సింపుల్గా చెప్పేవచ్చు. కానీ ఇదంతా నేను ఎందుకు వివరించి చెప్తున్నా అంటే, మీకు జ్ఞానం తెలుసుకోవాలి, మీరు నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఎంత కష్టపడి ఇదంతా కూడా చెప్తూ ఉన్నాను. మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇటువంటి వీడియోలు మరిన్ని మీకు తీయాలంటే మన ఛానల్కి మీరు ప్రోత్సాహం అనేది అందించాలి. మీరు చూసేవారందరూ కూడా ఎంతో కొంత ప్రోత్సాహం అనేది అందిస్తే ఇంకా మరిన్ని వీడియోలు తీసేందుకు నాకు చాలా బలం అనేది చేకూరుతూ ఉంది సోదరులారా సోదర మహాశైలు. ఎందుకంటే వీడియో తీయాలంటే చాలా కష్టం అనేది అవుతూ ఉంది. మొత్తం మీరు ఒక 5 నిమిషాలు చూడొచ్చు, కానీ వీడియో తీయాలంటే చాలా సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం సోదరులారా సోదర మహాశైలరా, మీరు మన ఛానల్కి ఏమైనా హెల్ప్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబరు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు తోచినటువంటి సహాయాన్ని మీరు చేస్తే మన ఛానల్కి మరింత సహాయం చేసిన వారుగా, అల్లా మార్గంలో డబ్బులు ఖర్చు పెట్టిన వారుగా మీరు అవుతారు సోదరులారా సోదర మహాశైలరు. మీకు కూడా ఇస్లాం సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపిస్తే మీకు సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది.